limit with 3. Okay, 1, 2, 3. Allow చేస్తుంది. ఓకే 1 అలో చేయలేదు. ఓకేనా, ఇక్కడ రెండింటిని చూస్తాయి, పైన కింద రెండు చూస్తాయి. 1 అలో చేయలేదు, అలాగే 4 ఇచ్చినప్పుడు 4 అలో కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఫస్ట్ చెప్పాల్సిందే, నేను డైరెక్ట్ గా అదే 2 లోకి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మనకి ఇది మీకే చెప్తున్నారు, ఎలా టాస్క్ ఇచ్చాక. ఓకే, అర్థమైందా? ప్యాటర్న్ కాన్సెప్ట్ ఇది బేసిక్ ప్యాటర్న్, అంటే ఇప్పుడు మనం చూసిన బేసిక్. ఓకే 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 వినిపిస్తుంది. దీంట్లో రిజెక్ట్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, అంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇవన్నీ చాలా కన్క్లూజన్ గా ఉంటుంది, చాలా కన్క్లూజన్ గా ఉంటుంది. ఓకేనా, అది ఇది రేపు కాకుండా ఇల్లు చెప్పుకోండి, మీరు ఈ ప్రాక్టీస్ చేసి చూపిస్తేనే. ఈమెయిల్ వ్యాలిడేషన్, ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్, కంట్రీ కోడ్ వ్యాలిడేషన్ ఇలా చాలా ఉంటాయి. చూడండి కింద ఇక్కడ కొట్టాను, ఇక్కడ ఇది కాదు, హెచ్టిఎంఎల్ ఫామ్ ప్యాటర్న్ ఇలా అనగా చూసారు, ప్రతిదానికి అన్నిటి రాశాడు ప్యాటర్న్ లిస్ట్ అని చెప్పన్న. చూడండి, టెక్స్ట్ కి, డేట్ కి, సెర్చ్ కి, యూఆర్ఎల్ కి, టెలిఫోన్ కి, ఈమెయిల్ కి అండ్ పాస్వర్డ్, ఇవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. రేటింగ్ అర్థమైందా? హలో, వినిపిస్తుంది. రెగ్యులర్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సో కానీ దీనికి మించి ఉంటాయి, అర్థమైందా? అదే నేను ఎవరంటే ఎలా మరి అందుకని ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే ప్రాక్టీస్, నా దగ్గర ఉండే సొల్యూషన్ ఒకటే, ప్రాక్టీస్. ఫస్ట్ ఈ బేసిక్ వచ్చినకోండి, తర్వాత అడ్వాన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే రైట్, రేపు పొద్దున కూడా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్దాం అండి దీంట్లో. నెక్స్ట్ నేమ్ వచ్చేప్పటికి మినిమం పెడతాను. మినిమం వచ్చినట్టే, మ్యాక్స్ మినిమం ఎంతగానో ఉండాలి. ఈ ఇవ్వండి, ఓకే. ఇవి చిన్న చిన్నగా అనిపిస్తే గానీ చాలా 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 ఇంపార్టెంట్. అంటే మనకు ఒక్కొక్కసారి దీనికోసం రాసేసుకుంటూ ఉంటాం, కంగారు. జస్ట్ సింపుల్ సొల్యూషన్ అన్నమాట. కొన్ని పనులు పిహెచ్పి లేకుండానే సిఎస్ఎస్ లో కూడా చేసే ఉంటాయి, హెచ్టిఎంఎల్ లో కూడా చేసే ఉంటాయి. మొత్తం దానికి పిహెచ్పి ఎందుకు వాడతాం అనే నా ఉద్దేశం. ఓకే, సో 1, 2, 3 చూసారా? 1, 2, 3 ఆ 3 నుంచి వెళ్తలేదు. దీన్నే లెంత్ అంటారు.
మాక్సిమం అంత మినిమం పెట్టిన అంతే అందుకే కదా. మినిమం 3 పెడతాం, మాక్సిమం 6 పెడతాం. సో 1 6 దాటి పెట్టలేదు. అది ఎలా చేద్దామంటే రికార్డ్ పెడదాం. ఇవి ఇప్పుడు క్రాస్ బ్రౌజింగ్ కూడా చూడండి ఇక్కడ మీరు తీసేసుకోండి. మినిమం లెంత్ అయినా పెడతాం. అది కూడా చూసారా, సజెషన్ అవ్వలేదు నాకు తెలుసు. ప్లీజ్ యూజ్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ ఇఫ్ యు ఆర్ కరెంట్లీ యూజింగ్ 1 క్యారెక్టర్. ఓకే, ఇక మనం ఆల్రెడీ చూసాం 1 to 3 4 తీసుకుంటుంది, అలాగే అప్ టు 6 వరకు తీసుకుంటుంది. 7 అసలు ఎంటర్ అవుతాం. మీకు అర్థమైందా? అది ఇప్పుడు ఇది ఒక స్టైల్ అన్నమాట. దీంట్లోనే మనం ఆ లెంత్ ఇక్కడ రాసుకుని ఇబ్బంది లేకుండా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. మీకు అర్థమైనా? యాక్చువల్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 16 to 19 ఉంది కదా, ఇప్పుడు ఓన్లీ 16 or 19 ఇవ్వాలంటే అది ఇక మీరు PHP లో రాసుకోవచ్చు. ఇక్కడైతే దీనికి అంత సినిమా లేదండి, ఇది మొత్తమే చాలా ఎక్కువ. పాత హెచ్టిఎంఎల్ చూస్తే కనుక ఇది వచ్చినట్టే మనకి బాగా ఇచ్చినట్టు లెక్క. మీకు అర్థమైందా? ఓల్డ్ హెచ్టిఎంఎల్ మీరు కంపేర్ చేస్తారు అనుకోండి, అబ్బో చాలా ఫీచర్లు వచ్చినాయని మాకు అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు కాబట్టి మీరు అయ్యని ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ అలా రావాలంటే కనుక మనం ఏంటంటే 16 or 19 అని కావాలంటే కండిషన్స్ రాయాలి. అయితే ఇది జావా స్క్రిప్ట్ లో, JS లో, లేకపోతే కనుక PHP లో. అర్థమైందా? సో దీని లిమిట్ ఎంతవరకే, కానీ ఇది కూడా PHP వాడకుండా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదే కోడ్ మీ PHP లో అంటే కింద మీద అవుతారు చాలా వరకు. ఈ రేంజ్ రావాలంటే కనీసం ఒక కంటిన్యూస్ గా ఒక ప్రాజెక్ట్ అన్నా చేసి ఉండాలి. అంటే అది కూడా ఫుల్ ఫోకస్ గా ఈ రేంజ్ లో కండిషన్ రాయాలంటే. అంతే కదా, క్లాస్ టైమింగ్ ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత. అంటే మార్నింగ్ కూడా వద్దంటారా? అంటే మార్నింగ్ 7 క్లాస్ అవుతుంది, నాకు పాప ఉంటుంది కదా, నాకు కుకింగ్ కి టైం అవుతుంటుంది. నేను కాన్సన్ట్రేషన్ లేకపోతే నాకు 7 క్రాస్ అయిందంటే తన స్కూల్ టైం అయిపోతే 9 అవుతుంది. మళ్ళీ రికార్డింగ్స్ చూసుకో అంటున్నారు రవి. క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ అని నిన్న విన్నాను. అసలు మొత్తం డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. అదే అనుకుంటా దాంట్లో వస్తున్న డిస్టర్బెన్స్ కూడా. బేసిక్ ఏంటంటే వాయిస్ పక్కన పెట్టేసాను. మీరు వాట్సాప్ నార్మల్ కాల్ పెట్టుకుని, నార్మల్ కాల్ అంటే మళ్ళీ యూస్ మిస్ అవుతుంది కదా, వాయిస్ పక్కన పెట్టాను చెప్పి మొత్తం చూసుకుంటా. అంటే బేసిక్లీ కొంచెం హాఫ్ అన్ అవర్ ముందుకు వద్దాం అంటే వద్దాం, ముందుకి ప్రాబ్లం లేదు నాకు. ఇంకా అందరూ రావాలి కదా, అందులోనే స్టార్ట్ అయింది. సూర్య వచ్చేస్తారు పక్క. యాక్చువల్లీ మీరు అనుకుంటారు కానీ ఈవినింగ్ టైం అనుకుంటారు, కానీ ఈవినింగ్ టైం మీరు అసలు ఫోకస్ చేయలేరు. నేను పాల్స్ రాసిస్తాను, బాగా పెట్టేస్తాను సంతకం ఎక్కడ పాల దగ్గర. అది రెడీ కానీ కానీ ఈవినింగ్ వస్తుంది. కొంచెం మామూలుగా అడిగాను ఒక కోపాలు వచ్చేస్తాయి మీకు, నన్నే కొట్టేద్దామని వచ్చేస్తా ఉంటారు మీరు. కొంచెం సూర్య కొంచెం కూల్గా ఉన్నారు, అన్ని క్లాసులు తీసుకున్నారు సరే. కానీ బేసిక్ ఏంటంటే సూర్యుని కానీ అడిగితే అదే అంటే ఇక నలుగురు ఇస్తున్నారు నాతో పాటు అని చెప్పి సూర్య సైలెంట్ కొన్నాడు. అది బేసిక్ నలుగురే వచ్చారనుకో ఈవినింగ్ నా మీద ఇబ్బంది కష్టం అవుతుంది. పక్కా చెప్తాను, నేను ఆల్రెడీ ట్రై చేసి ఈవినింగ్ క్లాసులు వాళ్ళకి ఇద్దరు ఆగిపోయినాయి. ఇలాగే మేము ఆల్రెడీ ట్రై చేసాం ఇద్దరు.
వాళ్ళు ఈవినింగ్ ఏంటంటే ఒక రోజు టైం లేట్ అవ్వటం అసలు లేదు, చాలా డిస్టర్బెన్స్ ఉంటారు, చాలా డిస్టర్బెన్స్ ఉంటారు. మార్నింగ్ పూట హాఫ్ అన్ అవర్ అయినా సరే మంచిగా వెళ్తుంది. క్లాస్ లో నువ్వు ఫోన్ కూడా వినొచ్చు, ల్యాప్టాప్ ఆన్ చేయడానికి లేదు. మొన్నటి వరకు అదే చేశాను నేను, అందుకే ఫార్మ్స్ మొత్తం మిస్ అయింది నాకు. ఫార్మ్స్ మొత్తం నేను ఫోన్ లో విన్నాను. నేను చేయడానికి పోతే నాకు ఫార్మ్స్ లో ఎన్ని డౌట్స్ వచ్చినాయో, నీకు అడుగుదామని కాల్ చేసి నువ్వు ఆఫీస్ లో బిజీ ఉన్నావు, సర్లే అని పక్కకు పిలిచేసిన అట్లనే. నేను ఫార్మ్స్ మొత్తం 3 days ఫోన్ లోనే విన్నా. నూతన అండ్ ప్రీతి సూర్య ముగ్గురు చెప్తున్నాను. నేను ఈ వీకెండ్ లో మాక్సిమం నా వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోద్ది. మీ అంటే కొంచెం పెండింగ్ అంటే చెప్పే కదా 10 days అనుకున్నాను ప్రాజెక్ట్ లో. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 4 days కవర్ అయిపోయాను. ఇంకా 6 days కవర్ చేసేసుకుంటే నాకు అయిపోద్ది. నాకు ఈ 6 days కవర్ చేసుకుంటే నేను రాసుకోలేదు, ప్రాక్టీస్ చేసామన్నాను అన్ని ఫార్మ్స్ అన్నిటిని, ఇట్లా అన్నిటిని 1 2 3 4 5 6 అని చెప్పి 5 వరకు చెప్పుకున్నావు కదా. ఈ 5 అన్ని ప్రాక్టీస్ చేసి ఒకే చేయండి. విడివిడిగా ప్రాక్టీస్ చేసి అదే నన్ను ఇచ్చింది టెక్స్ట్ ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి కదా, టెక్స్ట్ పాస్వర్డ్. అవును, అన్ని విడివిడిగా ప్రాక్టీస్ చేసి పంపించాను నేను ఇందాక మీకు ఒకసారి. నాకు లాస్ట్ ఒకటి అర్థం కాలేదు, టైం డేట్ అది ఒకటి ఇంగ్లీష్ ఒకటి, అది ఒకటి వదిలేసాను. ఓకే, అయితే ఏంటంటే ఇది దాని పేరు ఏంటి, నేను చాలా సార్లు ఇంకోసారి రీస్టార్ట్ చేయాలనుకుంటా. అయితే ఈ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్, చెప్పాక మీకు స్టార్టింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ అని, వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అన్ని అవసరం అన్ని బేసిక్స్ అవసరం లేదు, అవి కొంచెం రిపీట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవి మటుకు అన్నిసార్లు రిపీట్ అవ్వవు. అమ్మా ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోతాయి కదా. ఇది హలో ఎవరికి మళ్ళీ కూడా ఇంట్లో ఫంక్షన్